యాక్టర్ శ్రీ సుందరం బంటి గారు అదే మన సుందరం మాస్టర్గా చేసిన బంటిగా చేసిన ఏ క్యారెక్టర్ చేస్తే ఆ క్యారెక్టర్లో ఇమిడిపోయిన హర్ష చెంబుడు గారు అసలు మామూలుగా చేయలేదండి. ఆయన షూటింగ్స్లో స్టీల్ ప్లేట్ నుంచి పింగాణి ప్లేట్ వరకు ఎదిగారు. సో ఐ రియలీ వాంట్ టు కంగ్రాచులేట్ హర్ష గారు ఫర్ అచీవింగ్ ది స్టేటస్ అండి. ఆయన మామూలు కాదు, ఆయనకు ఉండే ఫ్యాన్స్ మామూలు కాదు, ఇంటర్నేషనల్ లెవెల్లో ఫ్యాన్స్ ఉండడానికి. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ హిస్ గ్రోత్ ఫ్రమ్ అ యూట్యూబ్ స్టార్ టు ఒక సహజ నటుడు ప్లస్ ఒక యూత్ ఐకాన్ ప్లస్ ఒక టెరిఫిక్ అండ్ టెరబుల్ స్టార్ వైవా హర్ష గారు. అండ్ ఇప్పుడు లేడు మనతో, ఇప్పుడు ఆయన ఇంకా ఆన్ ద వేలో ఉన్నారు. సో ఆయన ఆన్ ద వేలో ఉన్నప్పుడు ఆయన కాస్త పొగడాలి కాబట్టి పొగుడుతున్నాం అండి. అండ్ సందీప్ రాజు గారు he tweeted saying that I'm bad luck అని చెప్పి అన్నారు. there's no bad luck in this industry అండి. it's only a హార్డ్ వర్కే మాట్లాడుతుంది. అండ్ I really wish that he works more harder to get good scripts onto the screen. ఆయనకి బ్యాడ్ లక్ అనేది లేదు, ఎందుకంటే ఆయనతో పాటు ఆయన ఫస్ట్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ ఉన్నాడు ఆయనతో పక్కనే, అలాగే ఇప్పుడు విశ్వ గారు ఉన్నారు. అండ్ దట్ షోస్ ద కమిట్మెంట్ దట్ విశ్వ గారు హస్ గాట్ టువర్డ్స్ సినిమా అండి. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ సినిమా సార్. ఇట్స్ సో నైస్ టు సీ యూ అండి. అంటే ఇంత సపోర్టివ్గా ఉండి పక్కనే ఉండి ఏం కాదు అని చెప్పి ఆయన ఉండడం, అలాగే ఒక సినిమా 5వ తారీఖు రావాల్సింది 12వ తారీఖు వచ్చింది, పాప వాళ్ళు ఎంత కష్టపడాలని చెప్పి అర్థం చేసుకొని విశ్వ గారికి సపోర్ట్ చేసి సరే ఓకే పర్లేదు నేను 13కి వెళ్తానని చెప్పి ఆ మాట అనడం అన్న విషయం మామూలు విషయం కాదండి. సార్ హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. అండ్ అలాగే ఐమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ సినిమా రిలీజ్ అయింది, సినిమా బాగా ఆడుతుంది, అండ్ అలాగే ఆడియన్స్ సపోర్ట్ ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ముందు ఆడియన్స్కి అందరికీ థ్యాంక్స్ అండి, మంచి సినిమాని సపోర్ట్ చేసినందుకు. సో మీరందరూ ఇలాగే బ్లెస్సింగ్స్ మాకు ఇవ్వాలండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మా వదిన గురించి మాట్లాడాలి. ఏ థర్స్డే కానీ సాటర్డే కానివ్వండి మండే కానివ్వండి ఎప్పుడైనా కానివ్వండి ఏదో ఒక ఈవెంట్లో మా వదినమ్మ అంటే మా సుమా వదిన, నాకు రాజీవ్ అన్న అవుతారు కాబట్టి మాకు సుమా వదిన అవుతుంది. సో మా వదినమ్మ అన్ని సినిమాలు తన సినిమాగా భావించి అందరినీ ఎంకరేజ్ చేసి అందరితో చలాకీగా ఉంటూ అందరినీ కలుపుకొని ఆవిడ సొంత ఫ్యామిలీ మెంబర్స్ ఎలాగైతే తను ప్రమోట్ చేస్తో అలాగే మా వదిన ప్రమోట్ చేసింది. సో హ్యాపీ దట్ మా వదినకి వదిన కొడుకు మంచి సినిమా వచ్చింది. సో వెరీ వెరీ హ్యాపీ అండి. అండ్ ఐ విష్ టు సీ యువర్ సక్సెస్ రోషన్, అండ్ ఐ రియలీ విష్ టు సీ యూ గ్రో వెరీ బిగ్. అండ్ మా వదినమ్మ, ఐ లవ్ యూ వదినమ్మ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ టు ఆల్ ద మీడియా పీపుల్ ఫర్ గివింగ్ అస్ ద సపోర్ట్ అండి. అండ్ థ్యాంక్ యూ. జై హింద్. థ్యాంక్ యూ సాయి దుర్గతేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఆ ఫ్యామిలీ పట్ల మీకున్న లవ్ కనిపించింది అండ్ వినిపించింది. అయితే ఒకటేదో ఫోటో కనిపిస్తూ ఉండిందనమాట ఇక్కడ, అఫ్కోర్స్ టీంతో పాటు. ఏదో ఒక్కసారి ఆ పిక్చర్ వేయండి. 6 ప్యాక్లో ఫైర్లో ఒకళ్ళు కనిపిస్తూ ఉన్నారు. మా వాళ్ళు ఉన్నారా అక్కడ టైంకి? వెంటనే ఎంతమంది లేచి ఎంత తొంగి చూస్తున్నారు. పజిల్ వెతకండి చూద్దాం మేము ఏ ఫోటో గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు వేస్తున్నారా? వేర్ ఈస్ దట్? ఐ జస్ట్ సా దట్. కనిపెట్టండి చూద్దాం ఇందులో ఈ టీంలో. మారిపోయారు వెంటనే. ఈయన ఫోటో కాదండి, ఇప్పటి వరకు ఈయన గురించి పొగిడారు. అఫ్కోర్స్ ఆయన విలనిజం చూపించారు, ఆయన గురించి కాదు. ఇంకా ఇటుపక్క ఓకే సారీ. ఏంటండి ఎవరాయన? బట్స్ క్రేజీ అసలు. హార్డ్ వర్క్ కి హ్యాట్స్ ఆఫ్ టు యూ. అండ్ మామూలుగా కాదు, ఒక రేంజ్ లో కనిపిస్తున్నారు. సి ఎన్ని ప్యాక్స్ లెక్క పెట్టాలేమో ఇప్పుడు. బట్స్ అమేజింగ్. అండ్ వీ ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ ఫిలిం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు వచ్చిన సూపర్ సక్సెస్ కొడతారని మాకు తెలుసు. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ కమింగ్. అండ్ రోషన్, ఈ సక్సెస్ ఇలానే మీరు ఇంకా ముందుకు సాగుతూ ఉంటుంది, దాన్ని మళ్ళీ మనం సెలబ్రేట్ చేసుకుంటూనే ఉంటాం. థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ సాక్షి. థ్యాంక్ యూ. 3.5 years వెయిట్ చేశాను ఏదో అన్నాడు. నేను అన్నాను
2 years దాంట్లో ప్రీ ప్రొడక్షన్ చేశావు నువ్వు, నీకు తెలియకుండా. ఈ సినిమాకి అంత మెచ్యూరిటీ కావాలి, యాక్టింగ్ చేయాలన్నా, పర్ఫామ్ చేయాలన్నా, ఈ పాత్రలో అతికిపోవాలన్నా యూ నీడ్ దట్ మెచ్యూరిటీ. సో ఆ 2 years ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ ప్రీ ప్రొడక్షన్. హీ వాజ్ మెంటలీ ట్రైనింగ్ హిమ్సెల్ఫ్ ఈ పాత్రలో కనిపించడానికి. సో మేము కూడా కొన్ని సినిమాలు మీకు కూడా తెలుసు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉన్నాం. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఎన్ని రోజులు తీసేవని కాదు. ఐ థింక్ ద ఫిల్మ్ ఇస్ లుకింగ్ సో ప్రామిసింగ్. అండ్ కమింగ్ టు ద పాయింట్, మా ప్రొడ్యూసర్స్, ఇంత బ్లాక్ బస్టర్ ఫాదర్ అండ్ ప్రొడ్యూసర్స్ ఉన్నప్పటికీ అశ్విన్ దత్ గారికి ఇట్ ఈస్ నాట్ వెరీ షాకింగ్ టు హ్యావ్ ద సేమ్ బ్లడ్ రన్నింగ్ ఇన్ స్వప్న అండ్ ప్రియాంక. నాకేం ఆశ్చర్యంగా లేదు. వాళ్ళిద్దరు కూడా ఇంత ప్యాషనెట్గా, ఇంత హార్డ్ వర్కింగ్తో అదే బ్లడ్ నుంచి, అదే ఫ్యామిలీ నుంచి వచ్చినందుకు మాకు ఇలాగే పనిచేస్తారనడంలో మాకేమి పెద్ద ఆశ్చర్యంగా లేదు. Every team, every director, every actor is really lucky when you have such dedicated producers. And వాళ్ళు చేసిన చిన్న సినిమాలు కానీ ఒక మంచి డైరెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేశారు, యాక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఆఖరికి నాగ్ అశ్విన్ గారితో ఒక ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని కూడా ఇచ్చారు. I wish you carry your dad's legacy so beautifully and so passionately. బహుశా నాకు కూడా స్వప్న అండ్ ప్రియాంక అవకాశం ఉంటే వాళ్ళ బ్యానర్లో మళ్ళీ చేద్దాం అనుకుంటున్నాను. అంటే నా స్వార్థం ఏంటంటే ఇంత ప్యాషనెట్ పీపుల్తో పనిచేస్తే నా పని సరదాగా హాయిగా షూటింగ్ వెళ్ళి వచ్చేయచ్చు, మనకి ఏం శ్రమ ఉండదు. బట్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. దాంతో మన డైరెక్టర్ ప్రదీప్ గారికి, ఐ బిలీవ్ యూ వన్ నేషనల్ అవార్డ్ విత్ యువర్ షార్ట్ ఫిలిం. యువర్ విజువల్స్, యువర్ రస్టిక్ బ్యూటిఫుల్ విజువల్స్ ఆఫ్ 1938 or ఆ ఎరాలో తీసింది. ఇట్ ఈస్ లుకింగ్ లైక్ అ క్లాసిక్. నాకు ఒక చిన్న లగాన్ సినిమా విత్ యాక్షన్ ఓరియంటెడ్గా కనిపిస్తుంది నాకు. అది క్రికెట్ అండ్ దిస్ ఇస్ ఫుట్బాల్. బట్ ఐ కెన్ సీ ద వర్క్ దట్ యూ హ్యావ్ పుట్ ఇన్. ఐ కెన్ సీ ద ఇంటెన్సిటీ యూ బ్రాట్ అవుట్ ఆఫ్ ఎవ్రీ యాక్టర్. రోషన్ ఇంత మెచ్యూర్ యాక్టర్గా, అంటే నాకు ఒక 2-3 క్లిప్స్ మీరు రిలీజ్ చేసిన టీజర్లో రోషన్ అట్రాక్టెడ్ మీ అ లాట్. ఆ డోర్ ఫ్రేమ్ పక్కన నుంచుని ఆనుకుని ఒక బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. అలాంటి చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ చాలా మెచ్యూర్డ్గా ఒక యాక్టర్ మామూలుగా ఇస్తాడు. లేకపోతే ఒక డైరెక్టర్ ఎంతో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే విధానం అయి ఉండొచ్చు. బట్ చాలా చాలా బాగా మోల్డ్ చేశారు మీ యాక్టర్స్ని. సో ప్రదీప్ గారికి ఫస్ట్ కంగ్రాచులేషన్స్ ఆన్ దట్. I wish all your hard work and passion that you put into this project, December 25th, you will see the results. అలాగే ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఉన్నందుకు ఐ థింక్ దే పుట్ డ్రీమ్ టీమ్ టుగెదర్. ఇలాంటి డ్రీమ్ టీమ్ బహుశా ఏ సినిమాకి జరగదేమో. తోటా తర్ని గారు, పీటర్ హైన్స్, మిక్కీ జే మేయర్, కోటగిరి వెంకటేశ్వర గారు, ఇలాంటి legends who have worked for this film. I really appreciate the producers who supported the director and the whole film like this. And it's Sure Shot, a champion and a winner already with such a beautiful team supporting the cast and crew. And special mention Anvasra Ranjan. I really have 2 things to say to you. First, I think you're going to get many phone calls from the best production and the best directors in town. Be ready for that. You have chala kalaga undi mee face. Chala kalaga undi mee face. And your performance is very likable.